లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లడ్డూ కల్తీపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపితే బాగుంటుందని అభిప్రాయపడింది. కల్తీ నెయ్యిని లడ్డూ తయారీకి ఉపయోగించినట్లు ఎలా తెలిసింది? టెస్టుల కోసం ల్యాబ్కు ఎప్పుడు పంపారు అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లడ్డూ కల్తీపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపితే బాగుంటుందని అభిప్రాయపడింది. కల్తీ నెయ్యిని లడ్డూ తయారీకి ఉపయోగించినట్లు ఎలా తెలిసింది? టెస్టుల కోసం ల్యాబ్కు ఎప్పుడు పంపారు అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇక సుప్రీం వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డూ కల్తీ వివాదానికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో సుదీర్ఘమైనటువంటి విచారణ జరిగింది. గతంలో ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామితో పాటు పలువురు దాఖలు చేసినటువంటి పిటిషన్లపైన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడినటువంటి ధర్మాసనం విచారణ జరిపింది. అయితే సుబ్రహ్మణ్య స్వామి అదేవిధంగా సుబ్బారెడ్డి తరపున మొదట వాదించినటువంటి న్యాయవాదులు అసలు ఈ కల్తీ జరిగింది అనడానికి సాక్ష్యాలే లేవు, కానీ గత ప్రభుత్వంలో సప్లై చేసిన వాళ్ళు అంతా కల్తీ చేశారు, లడ్డూ కల్తీ అయింది. ఆ కల్తీ కూడా ఏదైతే జంతువుల సంబంధించినటువంటి జంతువుల కొవ్వు, పంది కొవ్వు, అదేవిధంగా ఫిష్ ఆయిల్ ఇవన్నీ వాడినట్లుగా చెప్పారు. దీనివల్ల రాజకీయంగా లబ్ధి పొందటానికే ఇవన్నీ చేస్తున్నారని కూడా వాదించడం జరిగింది. అయితే టీటీడీ తరఫున ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదించారు. అదేవిధంగా టీటీడీ తరఫున ముకుల్ సీనియర్ న్యాయవాది అయినటువంటి లోత్రా వాదించడం జరిగింది. అయితే వీళ్ళు ప్రధానంగా టీటీడీ అదేవిధంగా ప్రభుత్వం తరఫున వాదించినటువంటి వాదనలు 6వ తేదీ జూలై 6, అదేవిధంగా 12th జూలై 12th, జూలై 6th ఈ రెండు ట్యాంకర్లలోంచి అంటే 6వ తేదీన జూలై 6వ తేదీన 2 ట్యాంకర్లలో, అదేవిధంగా 12th జూలైన 2 ట్యాంకర్లు, మొత్తం 4 ట్యాంకర్లలో శాంపిల్ ని తీసుకోవడం జరిగింది. ఆ శాంపిల్స్ ప్రకారంగా చూస్తే కల్తీ జరిగినట్లుగా తెలిసింది. అయితే అంతకు ముందు ఏదైతే ఇదే సేమ్ సప్లయరే కాబట్టి ఈ సేమ్ సప్లయర్ గత ప్రభుత్వంలో కూడా చేశారు కాబట్టి అవన్నీ కూడా అల్టరేట్ అయ్యున్నట్లుగా తమకు యొక్క అనుమానాలు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు దానికి సంబంధించి విచారణ జరుపుతున్నాము. దానికే సిట్ ను వేయటం జరిగింది. అందుకే ఈ సిట్ ని అలౌ చేయాలి. సో ఈ పిటిషన్లను డిస్మిస్ చేయాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ విచారణకు స్వీకరించింది, తర్వాత సిట్ ను కూడా వేసింది కాబట్టి అక్కడ ఆల్రెడీ కల్తీ జరిగినట్లుగా గుజరాత్ కు సంబంధించినటువంటి ల్యాబ్ ఎన్డీడీబీ ఇచ్చింది కాబట్టి ఈ మొత్తం మీద విచారణ జరుగుతున్నప్పుడు ఇక్కడ విచారణ అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది. అయితే ధర్మాసనం ఇందులో చాలా కీలకమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేసింది. మీరు చెప్తున్నట్లుగా ఏదైతే 6వ తేదీ జూలై 6వ తేదీన జూలై 12వ తేదీన ట్యాంకర్లు సప్లై చేశారంటున్నారు, ఆ ట్యాంకర్లో తీసుకుంటున్నారని చెప్తున్నారు. మరి అంతకు ముందు వెళ్లినటువంటి ట్యాంకర్లు ఏమైనాయి? అవి లడ్డూ తయారీలో వాడారా? మరి వాడితే దాంట్లో కల్తీ ఉందని మీకు ఎట్లా తెలిసింది? అయితే కల్తీ జరిగినట్లుగా మీరు ఏ విధంగా నిర్ధారించారు? అది లడ్డూని ఏమైనా టెస్ట్ కి పంపించారా, లేకపోతే నెయ్యిని మాత్రమే టెస్ట్ కి పంపించారా? మీకు అంతకు ముందు అంటే 6th జూలై 12th జూలై తీసుకున్నటువంటి ఏదైతే శాంపిల్స్ ఉన్నాయో వాటిల్లో కల్తీ జరిగినట్లు మీకు తెలిసినప్పుడు అంతకు ముందు వెళ్లినటువంటి ట్యాంకర్లలో కల్తీ జరిగినట్లుగా ఏ విధంగా మీరు నిర్ధారిస్తారు? అంటే బేస్డ్ ఆన్ జస్ట్ అసంప్షన్స్, అంటే మీరు ఊహాగానాలతోనే మీరు ఆ విధంగా లడ్డూలో కల్తీ జరిగినట్లుగా మీరు చెప్తున్నారు అన్న అంశాన్ని ధర్మాసనం ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా సిట్ ని మీరు వేసింది 25వ తేదీన దీనిపైన ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. 26వ తేదీన సిట్ ని నియమించడం జరిగింది. సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో ఒక సిట్ ని ఏర్పాటు చేశారు. అయితే అంతకు ముందే 18వ తేదీన
ముఖ్యమంత్రి ఈ విధంగా మీడియా ముందుకెళ్లి లడ్డూలో జంతువుల కొవ్వును వాడినట్లుగా ఆయన స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఒకవేళ మీరు విచారణ జరపాలనుకున్నా, లేకపోతే అక్కడ మీరు ఆల్రెడీ ఎన్డీడీబీలో వచ్చినప్పుడు మీరు పూర్తి స్థాయిలో విచారణ జరపకుండా అసలు ఎందుకు సీఎం ఈ విధంగా మీడియా ముందుకు వెళ్లాల్సి వచ్చింది? మీడియా ముందుకు వెళ్ళినప్పటికీ కూడా అందులో పూర్తి స్థాయిలో మీ దగ్గర ఆధారాలు లేనప్పుడు మీరు టెస్టులు చేశారంటున్నారు. టెస్టులు చేసిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్స్ ఏదైతే ఉందో అందులో కొవ్వు ఉంది అంటున్నారు. ఆ తర్వాత ఇక మీరు వాటిని వాడలేదు. ఆ సప్లై చేసినటువంటి సప్లయర్స్ ఎవరున్నారో వాళ్ళని కూడా బ్లాక్ లిస్ట్ చేశారు. వాళ్ళ నుంచి మీరు కొనుగోలు చేయట్లేదు. అంతవరకు బాగానే ఉంది. కానీ అంతకు ముందు జరిగిన దాంట్లో కల్తీ జరిగింది అంటానికి సరైనటువంటి ఆధారాలు అంటే ల్యాబ్ రిపోర్ట్స్ కానీ లేకపోతే వేరే ఏమైనా రిపోర్ట్స్ కానీ ఏమీ లేకుండా సీఎం ఏ విధంగా మీడియా ముందుకు వెళ్లారు? 18వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా మీడియా ముందుకు వెళ్లారు? అది ప్రభావితం చేస్తుంది కదా సీఎం చేసినటువంటి 18వ తేదీ చేసినటువంటి సీఎం చేసినటువంటి ఆ యొక్క స్టేట్మెంట్ ఇప్పుడున్నటువంటి సిట్ విచారణ పైన ప్రభావితం జరిపే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిట్ కంటిన్యూ చేయాలన్నా లేదా వేరే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఈ మొత్తం వ్యవహారాన్ని దర్యాప్తు చేయాలన్నా అన్నది కేంద్ర ప్రభుత్వం తరపున సాలిసిటర్ జనరల్ ఎవరైతే ఉన్నారో తుషార్ మెహతా ఆయన్ని అసిస్ట్ చేయాలి, కోర్టుకు సహాయం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు ధర్మాసనం కోరటం జరిగింది. ఆ మేరకు కొద్దిసేపటి క్రితం ఆదేశాలను కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కోర్టులో బంతి ఉంది. ఇప్పుడున్నటువంటి సీటు కొనసాగాల లేకపోతే స్వతంత్ర దర్యాప్తు సంస్థను నియమించాలా? ఈ మొత్తం లడ్డు వివాదానికి సంబంధించిన అన్నది తేలబోతుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నివేదికతో. అది తదుపరి విచారణ వచ్చే గురువారం 3:30కు ఈ యొక్క విచారణ జరగబోతుంది. సో తదుపరి ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.